క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్. క్యాస్ట్ వర్సెస్ ట్రైబ్. సో క్యాస్ట్ ఎక్కడ ఉన్నారు, ట్రైబ్ ఎక్కడ ఉన్నారు, హిల్స్ అండ్ అదే ఫారెస్ట్ అండ్ హిల్స్ అనమాట, ఇక్కడ ఉన్నారనమాట. సో అల్టిమేట్లీ ఈ డివిజన్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్లీ వీళ్ళు కట్టుకుంటారు మళ్ళీ. సో ఏంటి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మనకి ఇఫ్ యూ రిమెంబర్ ద కోల్ అప్రైజింగ్, మీకు గుర్తుందో లేదో, మోడర్న్ హిస్టరీ, కోల్ అప్రైజింగ్, సాంతల్ అప్రైజింగ్, మోపిలా రిబలియన్, ఇలాంటి రెబలియన్స్ జరుగుతాయి అనమాట. ఈ రెబలియన్స్ కి మెయిన్ రీజన్ ఏంటంటే లోకల్ మనీ లెండర్స్ హ్యావింగ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ట్రైబల్ పీపుల్. లోకల్ మనీ లెండర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, వీళ్ళేగా. సో విలేజెస్ పీపుల్ అనమాట. సో అగైన్ యూ విల్ కనెక్ట్ విత్ దిస్ థీమ్స్, జమీందారీ, మహల్వారి, రైతువారి, జమీందారీ, మహల్వారి, రైతువారి. సో ఇఫ్ యూ రిమెంబర్ ద జమీందారీ, సో జమీందారీ మీరు గుర్తు పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ చేసేవాడు ఎవడు, జమీందారే కదా. ఆ జమీందారు విలేజ్ లో ఉన్నాడా, ఫారెస్ట్ లో ఉన్నాడా, విలేజ్ లో ఉన్న ఏదో క్యాస్ట్ కి బిలాంగ్ అయినాడా, వాడే లేటర్ పార్ట్ లో మనీ లెండర్ అవుతాడా, వాడే లేటర్ పార్ట్ లో మనీ లెండర్ అవుతాడు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టార్టింగ్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అని దేనితోటి, మనీ లెండర్స్ తోటి అనమాట. మనీ లెండర్స్ ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ వీలే చేసుకునే వాళ్ళు, వీలే పంటలు పండించమని అడిగేవాళ్ళు, ఇలా డ్యామేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ డైరెక్ట్ యాక్సెస్ లేదు, ఎందుకంటే బ్రిటిష్ పాపులేషన్ అంత లేదు కదా. బ్రిటిష్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి ఒక హెడ్ ఉంటాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి 1000 మందికి ఒకడే ఉంటాడు బ్రిటిష్. బట్ మిగిలిన గ్రౌండ్ లెవెల్లో కనిపించేది అంతే ఎవరు, మన వాళ్ళే కదా. సో మోస్ట్లీ క్యాస్ట్ గ్రూప్, మోస్ట్లీ ఎవరు, క్యాస్ట్ గ్రూప్. సో అల్టిమేట్గా ఏంటి, నువ్వు దే డోంట్ నో బ్రిటిషర్స్, దే డోంట్ నో ద బ్రిటిష్ ఫేస్ తెలియదు, నీకు తెలిసిన ఫేస్ ఏంటి, లోకల్ పీపుల్. సో ఎవరితో గొడవ పెట్టుకుంటావు, లోకల్ పీపుల్తో. ఇలాగా నువ్వు ఎనిమిటీ క్రియేట్ చేయగలవా, డివైడ్ అండ్ రూల్. వాళ్ళు చేసిన పని అదనమాట.